కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాస్తున్న స్టూడెంట్స్కి ఎన్ఎల్యూస్ పైన అవగాహన పెంచే క్రమంలో మనం ప్రతి ఎన్ఎల్యూను కూడా రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఎన్ఎల్యూ బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ అండ్ టాప్ మోస్ట్ ఎన్ఎల్యూస్తో పాటుగా మన ఆంధ్రాలో ఉన్న ఎన్ఎల్యూ వైజాగ్ కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఆర్ ఎన్ఎల్యూ ముంబైని రివ్యూ చేయబోతున్నాం. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఎన్ఎల్యూ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న లా ఆస్పిరెంట్స్, ఎవరైతే క్లాట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేసుకునే ఒక మంచి ఎన్ఎల్యూ అనమాట. ఎందుకు అంటున్నానంటే ఎక్స్పోజర్ పరంగా వీళ్ళు ది బెస్ట్ అనేది అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాంబే బార్ కౌన్సిల్లో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా ఈ ఎన్ఎల్యూకి చాలా సుపరిచితంగా ఉంటూ ఉంటారు, వీళ్ళతో ఎక్కువ వస్తుంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మంచి ప్రోగ్రామ్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బిఏ ఎల్ఎల్బి అనేది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న వాటిల్లో. అండ్ ఆనర్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఒక్కొక్క సెమిస్టర్కి మంచి స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీస్తో పాటుగా అడ్వకేట్స్, నేను చెప్పినట్టుగా బాంబే బార్ అసోసియేషన్ కానీ, అలాగే బాంబే హైకోర్టు సంబంధించిన మంచి రిటైర్డ్ జడ్జెస్ అవ్వచ్చు, లేదా సుప్రీంకోర్టు జడ్జెస్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు. అండ్ మీకు నేను చెప్పాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎన్ఎల్యూ రీసెర్చ్ సెంటర్స్కి చాలా 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 ఫేమస్. ముఖ్యంగా వీళ్ళు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ క్రిమినల్ జస్టిస్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు, సెంటర్ ఫర్ మీడియేషన్ అండ్ రీసెర్చ్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్గా కూడా వాళ్ళు మంచి అప్కమింగ్ ఇష్యూస్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఫర్ మ్యారిటైమ్ లా అండ్ రీసెర్చ్ కూడా ఒకటి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, మన స్టూడెంట్స్ కూడా చెప్పింది ఏంటంటే ఆర్బిట్రేషన్ మీద మాత్రం కొంచెం ఎక్కువ డీసెంట్గా ఇంపార్టెన్స్ ఇస్తున్న ఒక ఎన్ఎల్యూగా చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ రీసెర్చ్ ఉండడం ఇక్కడ మరో స్పెషాలిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైబ్రరీ అబ్సల్యూట్గా ఫ్యాబులస్ లైబ్రరీ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లైబ్రరీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఎన్ఎల్యూస్ సంబంధించిన లీగల్ కమ్యూనిటీకి సంబంధించిన 14,000 పైగా బుక్స్ ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి ఆన్లైన్ ఈ రిసోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఈ బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఐసీటీ ఎనేబుల్డ్ లైబ్రరీ ఫెసిలిటీస్ అనేది వీళ్ళు ఇస్తున్నారన్నమాట. RFID టెక్నాలజీతో వీళ్ళ లైబ్రరీ ఉంటుందని తెలుస్తుంది. ఆటోమేటెడ్ లైబ్రరీ విత్ కోహా LMS అనే సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. వెబ్ OPAC ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ టు సే ఐసీటీని యూస్ చేసుకుంటూ మంచి రిసోర్సెస్ అనేది స్టూడెంట్స్కి వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి ఎక్స్పోజర్ కూడా వీళ్ళకి లీగల్ స్టార్టప్స్ వైపు ఎక్కువగా ఉంటుంది ఈ ఎన్ఎల్యూస్కి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఏవి టాప్ ఎన్ఎల్యూస్ అని ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారో మహారాష్ట్ర ఎన్ఎల్యూ కూడా మీరు ప్రిఫర్ చేసుకోదగిన మంచి ఆప్షన్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.